నమస్కారం. ప్రేక్షకులందరికీ రథసప్తమి పర్వదిన శుభాకాంక్షలు. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని రథసప్తమి అనే పేరుతో జరుపుకోవటం, ఆ రోజు ప్రత్యేకమైన విధి విధానాలతో స్నానాన్ని ఆచరించటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. రథసప్తమి రోజు చేసే స్నానానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందని, ఆ స్నానం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయని ధర్మసింధు, నిర్ణయ సింధు, పురుషార్థ చింతామణి అనే ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. రథసప్తమి రోజు స్నానం చేయడానికి ఉన్నటువంటి ప్రాధాన్యత గురించి ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పబడిన శ్లోకాలు పరిశీలిస్తే ప్రధానంగా 3 శ్లోకాలు రథసప్తమి స్నానం గొప్పతనం గురించి సంపూర్ణంగా తెలియజేస్తాయి. ఆ 3 శ్లోకాలలో మొదటి శ్లోకం ఏంటంటే, యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు తన్మే రోగంచ శోకంచ మాకరి హంతు సప్తమి. ఇది మొదటి శ్లోకం. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు, అంటే ఈ జన్మలోనే కాకుండా జన్మాంతరాల్లో చేసినటువంటి పాపాలన్నీ పోగొట్టుకోవటానికి, తన్మే రోగంచ శోకంచ మాకరి హంతు సప్తమి, ఆ పాపాల వల్ల వచ్చే రోగాలు శోకాలు పోగొట్టుకోవటానికి రథసప్తమి రోజు స్నానం చేయాలి అని మొదటి శ్లోకం చెప్తుంది. ఆ తర్వాత రెండో శ్లోకం ఏంటంటే, ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతా జ్ఞాతే చేయే పునః. ఇది రెండో శ్లోకం. ఈ రెండో శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంతరార్జితం, అంటే ఈ జన్మలో కానీ జన్మాంతరాల్లో కానీ చేసిన పాపాలతో పాటుగా మనోవాక్కాయజం యచ్చ, అంటే మనస్సుతో, వాక్కుతో, కాయము అంటే శరీరంతో చేసిన పాపాలు, జ్ఞాతాజ్ఞాతే చేయే పునః, తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలు, ఇవన్నీ పోగొట్టుకోవటానికి రథసప్తమి రోజు స్నానం చేయాలని ఈ రెండో శ్లోకం చెప్తుంది. ఆ తర్వాత మూడో శ్లోకం ఏంటంటే, ఇది సప్తవిధం పాపం స్నానాంనే సప్తసప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి. అంటే అర్థం ఏంటంటే, ప్రధానంగా ఈ జన్మలో చేసిన పాపాలు, జన్మాంతరాల్లో చేసిన పాపాలు, తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు, మనస్సుతో చేసిన పాపాలు, వాక్కుతో చేసిన పాపాలు, శరీరంతో చేసిన పాపాలని 7 రకాలుగా 7 విధాలుగా ఉన్నటువంటి పాపాలన్నీ పోగొట్టుకోవటానికి రథసప్తమి రోజు చేసేటటువంటి ఈ స్నానం సమస్త శుభాలను కలిగింపజేస్తుందని ఈ మూడో శ్లోకం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ ఏం చెప్తున్నాయంటే, రథసప్తమి రోజు తప్పకుండా ప్రత్యేకమైన విధి విధానాలతో స్నానం చేయాలి. 7 రకాలైన పాపాలు పోవాలి కాబట్టి 7 జిల్లేడాకులు, 7 రేగిపండ్లు శిరస్సు మీద ఉంచుకొని శిరస్నానాన్ని ఆచరించాలి. జిల్లేడాకు సూర్యుడికి ప్రియమైంది, రేగిపండు కూడా సూర్యుడికి ప్రియమైంది. కాబట్టి రథసప్తమి అంటేనే సూర్యుడి జన్మదినం కాబట్టి సూర్యుడికి ఇష్టమైనటువంటి జిల్లేడాకులు, రేగిపండ్లు శిరస్సు మీద ఉంచుకొని స్నానం చేస్తే సూర్యుడి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరతాయి. వైజ్ఞానిక పరంగా కూడా ఈ రథసప్తమి నుంచి జిల్లేడాకుల్లో, రేగిపండ్లలో సూర్యకిరణ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలా సూర్యుడికి ఇష్టమైనటువంటి అంకె 7 కాబట్టి 7 జిల్లేడాకులు, 7 రేగిపండ్లు ఉంచుకొని శిరస్నానం చేయండి. సూర్యుడి రథానికి ఉన్న గుర్రాలు 7, సూర్యుడి ప్రధానమైన కిరణాలు 7, అందుకే 7 అనే అంకెకి సూర్యుడికి అద్భుతమైన అవినాభావ సంబంధం ఉంది. అందుకే సూర్యుడికి ఇష్టమైనటువంటి జిల్లేడాకులు, రేగిపండ్లు 7 చొప్పున శిరస్సు మీద ఉంచుకొని స్నానం చేయటం ద్వారా 7 జన్మల్లో చేసినటువంటి పాపాలు, దోషాలు, వాటి వల్ల వచ్చే సమస్యలు, వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అయితే స్నానం చేసేటప్పుడు అందరూ కూడా ఒక శ్లోకం చదువుకోవాలని మంత్రశాస్త్రంలో చెప్పారు. రథసప్తమి రోజు స్నానం చేసేటప్పుడు ఏ శ్లోకం చదువుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. నమస్తే రుద్రరూపాయ రసానాం పతయే నమః అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే. ఇది శ్లోకం. ఈ శ్లోకం చదువుకుంటూ స్నానం చేయండి, సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. స్నానం చేశాక వీలైతే సూర్యకిరణాలు పడే ప్రాంతంలో గోమయంతో చేసినటువంటి పిడకలను ఉంచి, వాటి మీద కొత్త కుండ ఉంచి, దానిలో ఆవు పాలు పోసి, బియ్యము బెల్లము వేసి పొంగలి తయారు చేయండి. రథసప్తమి రోజు సూర్యకిరణాలు పడే ప్రాంతంలో పొంగలి తయారు చేసి సూర్యుడికి నైవేద్యంగా సమర్పిస్తే సూర్యుడి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అయితే ఆధునిక కాలంలో అపార్ట్మెంట్ సంస్కృతిలో ఇలా చేయటం వీలు కాదు కాబట్టి గ్యాస్ స్టవ్ మీద అయినా సరే కొత్త పాత్రలో పాలు పోసి, బియ్యము బెల్లము వేసి,
ఆవు పాలతో పొంగలి తయారు చేయండి. ఈ పొంగలిని చిక్కుడాకులో ఉంచి సూర్యుడికి నైవేద్యంగా సమర్పించండి, లేదా జిల్లేడాకులో ఉంచి సూర్యుడికి నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేస్తే సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా సూర్యకిరణ శక్తి జిల్లేడాకులో చిక్కుడాకులో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా చిక్కుడాకులో కానీ జిల్లేడాకులో కానీ పొంగలుంచి నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే అనారోగ్య సమస్యల తీవ్రతను కూడా తగ్గింపజేసుకోవచ్చు. రథసప్తమి సందర్భంగా గొడుగు కానీ పాదరక్షలు కానీ దానం ఇవ్వటం ద్వారా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, సూర్యుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. కాబట్టి రథసప్తమి సందర్భంగా స్నానం చేసేటప్పుడు ఏ శ్లోకం చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇంకొకసారి చూద్దాము మరి. నమస్తే రుద్రరూపాయ రసానాం పతయే నమః అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే. శ్లోకం చదువుకుంటూ స్నానం చేయండి. సూర్యుడి ప్రీతి కోసం ఆవు పాలతో చేసిన పొంగల్ నైవేద్యం పెట్టండి. సంవత్సరం పాటు సూర్యుడి అనుగ్రహం వల్ల సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. మరొక్కసారి ప్రేక్షకులందరికీ రథసప్తమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.